फोटो फोटो అక్క ఇక్కడ మాట్లాడలేదు పర్సన్ అడిగింది అది ఊడినది అన్నా నువ్వు ఫోన్ చేయి ఎక్కడ వస్తున్నాను జాగృతి జనం బాటలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి హాస్పిటళ్లను మరి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చినాం. మరి హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైలు ని కూడా కంప్లీట్ గా తీసుకొని ఒక 20 ఫ్లోర్ల హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం. ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది. ఇంకొక పక్క ఇప్పుడున్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడతాం. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు. ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో జరుగుతున్నది ఏంటంటే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. మందులు, బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి, తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎం లో ఈ జిల్లాలో మరి 2-3 మంత్రులు ఉన్నట్టున్నారు. అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజిఎం లో ల్యాబ్ టెస్ట్లు చేద్దామంటే కనీసం ఆడ రియేజెంట్లను చిన్న కెమికల్ ఉంటుంది, అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దారుణం, అవమానకరం. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పే, కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే. తప్పు తప్పే అవుతుంది, ఒప్పు ఒప్పే అవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్ లో చేసుకుందాం అన్ని పార్టీలు, కానీ ఎంజిఎం లో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వచ్చి ఒకసారి చూడండి, మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో, 2 మంత్రులు ఉమ్మడి జిల్లాలో. కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి, అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి. ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్కి 2 ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పాపం నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను, గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు, అంత సేవ చేస్తారు వాళ్ళు. అంత ప్రెషర్ ఉన్నా, అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ కేవలం ప్రభుత్వం తప్పు ఇది. ఎక్స్ట్రా బెడ్లు ఇస్తలేరు, కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు, ల్యాబ్ రియేజెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, దూదిచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో 2 మంత్రులు ఉంటే ఏం లాభం, 3 మంత్రులు ఉంటే ఏం లాభం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజిఎం ని. మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం. ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీ కేకరు పెడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన 3 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. నిజంగా మహిళా మంత్రులు 2 నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది పాలిటిక్స్ కాదు సీతక్క, ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క. వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి. ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి. ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎం కి. మంత్రులు సీకేఎం కి ఎంజిఎం కి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.